ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో నడుస్తున్న అత్యంత కష్టకాలమే ఏదో ఒక పెద్ద మార్పుకు నాంది కాబోతుందని మీరు ఎప్పుడైనా భావించారా? స్నేహితులారా, ఈ రోజు ప్రత్యేక సందేశం మీ ముందుకు వచ్చిందంటే దీన్ని కేవలం ఒక తాత్కాలికమని మాత్రమే అనుకోకండి. ఎందుకంటే ఈ రోజు మీ భాగ్యంలో ఏ సంకేతాలైతే కనిపిస్తున్నాయో అవి సాధారణమైనవి కావు. ఈ రోజుటి గ్రహాల కదలికలు మరియు నక్షత్రాల అనుకూల స్థితిని బట్టి బహుశా ఇప్పటి వరకు మీ కంటికి కనిపించకుండా దాగి ఉన్న ఒక నిర్ణయం ఇప్పుడు మీ జీవిత దిశను మార్చడానికి మీ ముందుకు వచ్చేసింది. ఆ విఘ్న వినాశకుడైన గణేశుడి అనుగ్రహంతో ఈ మార్పు యొక్క మొదటి ఆహ్వానం లేదా అడుగు ఇప్పటికే మీ పరిసరాల్లో చేరుకుంది. కానీ మీరు దాన్ని ఇంకా గుర్తించలేదు. చాలా రోజులుగా మీ మనసులో ఒకే ఒక ప్రశ్న మొదలవుతుంది. అసలు నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? నా పోరాటం ఎప్పుడు ముగుస్తుంది? ప్రజలు నా బలహీనతలను లేదా నిస్సహాయతను కాకుండా నా విజయాన్ని గురించి మాట్లాడుకునే రోజు ఎప్పుడు వస్తుంది? ఈ రోజు గ్రహగతుల సానుకూల ప్రభావంతో ఈ సందేశం ఆ ప్రశ్నకు సమాధానాన్ని మోసుకొచ్చింది. బుద్ధి ప్రదాత అయిన గణేశుడి దయ వల్ల ఆ సమాధానం ఎంత అందమైనదో అంతటి రహస్యమైనది కూడా. స్నేహితులారా, ఈ రోజున నక్షత్రాల శక్తి ప్రకారం మీ భాగ్యద్వారం వద్ద ఒక కొత్త సమయం తలుపు తడుతుంది. ఇక్కడ పేదరికం నుండి సంపద వైపు సాగే ప్రయాణం కేవలం డబ్బులో వచ్చే మార్పు మాత్రమే కాదు, ఇది మీ ఆలోచనలో వచ్చే మార్పు, మీకు దక్కే గౌరవంలో వచ్చే మార్పు, అన్నిటికీ మించి మీ ఆత్మవిశ్వాసానికి జరిగే పునర్జన్మ. అయితే గణపతి అనుగ్రహం నిండిన ఈ మార్పు యొక్క మొదటి సంకేతం మీరు ఆశలు పూర్తిగా వదిలేసుకున్న చోటు నుండే లభిస్తుంది. కొన్నిసార్లు బ్రహ్మాండం మన జీవితంలో సమాధానాలు నేరుగా ఇవ్వదు. అది మొదట సంకేతాలనిస్తుంది, ఆపై పరీక్షలు పెడుతుంది, చివరకు బహుమతిని అందిస్తుంది. ఈ రోజు నాటి గ్రహస్థితి చెబుతున్నట్లుగా మీరు సంకేతాలను చూస్తారు, పరీక్షలను ఎదుర్కొంటారు. కానీ ఇప్పుడు గణేశుడి ఆశీస్సులతో బహుమతి అందుకునే సమయం నెమ్మదిగా మీ వైపుకు వస్తుంది. ఈ విషయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే సమయం ఉన్నప్పుడే అర్థం చేసుకోగలరు. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ప్రశాంతత స్వభావాన్ని మీ బలహీనతగా భావిస్తూ వచ్చారు. మీరు ఎప్పటికీ ముందుకు సాగలేరని వారు అనుకున్నారు. కానీ కాలం యొక్క అత్యంత అందమైన నియమం మరియు ఈ రోజు గ్రహాల అమరిక సూచిస్తున్న సత్యం ఏమిటంటే అది గొడవ చేసే వారికి కాదు, సరైన సమయం కోసం వేచి చూసే వారికి అత్యంత పెద్ద అవకాశాన్ని ఇస్తుంది. అందుకే ఈ రోజున మీ ముందుకు ఒక నిర్ణయం వస్తుంది. దాన్ని తీసుకునేటప్పుడు మీ మనసు చాలా సార్లు డోలమానంలో పడుతుంది. ఒకవైపు పాత అలవాట్లు, మరోవైపు కొత్త మార్గం. మీ మలుపులోని గణేశుడి సాక్షిగా మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. స్నేహితులారా, ఈ నిర్ణయానికి ముందు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన అయితే జరుగుతుంది. అది ఎంత చిన్నదంటే సాధారణ ప్రజలు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ నక్షత్రాల బలం ఆధారంగా మీరు దాన్ని గుర్తిస్తే అదే సంఘటన మీ అదృష్టానికి మొదటి ద్వారాన్ని తెరుస్తుంది. ఈ మధ్య కాలంలో పదే పదే ఎవరో పాత వ్యక్తి జ్ఞాపకం రావడం లేదా ఏదైనా పాత అసంపూర్ణ కళ మళ్లీ మనసులోకి రావడం జరిగిందా? ఇది కేవలం జ్ఞాపకాలు కావు, గణేశుడి సంకల్పంతో మీ భాగ్యంలోకి వెలితిగా మిగిలిపోయిందని ఏదో ఒక కొత్త రూపంలో తిరిగి రాబోతున్నాడడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతమని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు మీ అంతరాత్మ అరుపును అణిచివేయకూడదు. ఎందుకంటే ఈసారి మీ అంతరాత్మ భయంతో కాదు, ఈ రోజు నాటి గ్రహాల దిశ నిర్దేశాలతో మాట్లాడుతుంది కాబట్టి. మరియు ఒక విషయం జాగ్రత్తగా విను, మీ జీవితంలోకి ధనం అకస్మాత్తుగా రాదు. మొదట అవకాశం వస్తుంది, ఆపై నిర్ణయం వస్తుంది, ఆ తర్వాతే సమృద్ధి వస్తుంది. కేవలం డబ్బు కోసం వేచి చూసే వారి అవకాశాలు కోల్పోతాయి. కానీ గణపతి అనుగ్రహించిన అవకాశాన్ని గుర్తించే వారికి వెతుక్కుంటూ ధనమే స్వయంగా వస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ సమయం వరకు మీ విషయాలు మీ జీవితాన్ని గ్రహగతులకు కనెక్ట్ అవుతున్నట్లు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో శ్రీ గణేశాయ నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు, మీలో నిద్రలేస్తున్న నమ్మకానికి, ఆ గణనాథుడి పై ఉన్న భక్తికి ఒక ప్రతీక. కొన్నిసార్లు ఒక సానుకూల సంకల్పం కూడా మనసు యొక్క దిశను మార్చేస్తుంది. తులారాశి స్నేహితులారా, ఈ రోజు నాటి గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే మీ కెరియర్ లో సుదీర్ఘంగా ఉన్న అడ్డంకులు కేవలం పరిస్థితులకే కారణం కాదు, కొన్నిసార్లు జీవితం మనల్ని తప్పుడు దిశలో చాలా దూరం వెళ్లకుండా ఆపుతుంది. ఇప్పుడు గణేశుడి కృపతో ఆ అడ్డంకి తొలగిపోతుంది. కానీ దానితో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది. ఎందుకంటే విజయం ఎంత పెద్దదో పరీక్ష కూడా అంతే పెద్దదే ఉంటుంది. మీ చుట్టూ మీ సామర్థ్యాన్ని ఎప్పుడు నమ్మని ఒక వ్యక్తి ఉన్నాడు. రాబోయే కాలం
కాలంలో మీ మారిన రూపాన్ని చూసి వారే ఆశ్చర్యపోతారు. కానీ గుర్తుంచుకోండి, విజయానికి అత్యంత అందమైన సమాధానం మాటలతో కాదు, ఫలితాలతోనే ఇవ్వాలి. అన్నిటిని మళ్లీ కోల్పోతానేమోనని మీ మనసులో ఏళ్ల తరబడి ఉన్న భయం ఇప్పుడు ఈ రోజు నక్షత్రాల బలంతో నెమ్మదిగా తొలగిపోతుంది. ఎందుకంటే మనసు మారినప్పుడే అదృష్టం మారుతుంది. గణేశుడు దయ వల్ల మీలో ఆ మార్పు ఇప్పటికే మొదలయ్యింది. కానీ ఇప్పటికీ అత్యంత ముఖ్యమైన సంకేతం మిగిలే ఉంది. ఈ రోజు మీరు ఎవరైనా తెలియని వ్యక్తి చెప్పిన ఒక సాధారణమైన విషయాన్ని జాగ్రత్తగా వింటే అందులో మీకు మీ భవిష్యత్తు యొక్క సంకేతం లభించవచ్చు. బ్రహ్మాండం ఎల్లప్పుడూ పెద్ద అద్భుతాల ద్వారా కాదు, గణనాథుడు పంపే చిన్న చిన్న సందేశాల ద్వారానే దారి చూపిస్తుంది. కుటుంబ వాతావరణంలో కూడా ఒక కొత్త శక్తి ప్రవేశించబోతుంది. ఈ రోజున గ్రహానుకూలత వల్ల చాలా కాలంగా ఉన్న దూరం తగ్గిపోవచ్చు. ఏదైనా పాత మనస్పర్ధలకు అకస్మాత్తుగా పరిష్కారం లభించవచ్చు. ఈ ప్రశాంతతే మీ జీవితంలోకి రాబోయే సమృద్ధికి పునాది అవుతుంది. ఎందుకంటే మనసు అశాంతంగా ఉన్న చోటే గణేశుడు మరియు లక్ష్మీదేవి ఎక్కువ కాలం నిలవరు. స్నేహితులారా, ఇప్పుడు మీ భాగ్యంలో రాసి ఉన్న ఒక రహస్యం మీ జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పు ఏ లాటరీ వల్ల లేదా అకస్మాత్తుగా దొరికే నిధి వల్ల రావడం లేదు. ఇది మీరు తీసుకునే ఒక నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే సరైనదిగా భావిస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ గణేశుడి లీల వల్ల అదే నిర్ణయం మీ గుర్తింపుగా మారుతుంది. అందుకే రాబోయే కొన్ని రోజుల్లో ఇతరుల అభిప్రాయాల కంటే మీ వివేకంపై మీరు ఎక్కువ భరోసా ఉంచాలి. ప్రతి శబ్దము లేదా మాట నిజం కాదు. కొన్నిసార్లు అన్నిటికంటే నిజమైన శబ్దం మీ లోపల నుండి వచ్చేదే అవుతుంది. బహుశా అందుకే ఈ రోజు ఈ సందేశం మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే మీ జీవితంలో తెరవబోయే కొత్త అధ్యాయం యొక్క మొదటి లైన్ ఇంకా రాయవలసి ఉంది. ఈ రోజున అదృష్టం ప్రశాంతంగా ఉండి మీ తదుపరి అడుగు కోసం ఎదురు చూస్తుంది. గత కొన్ని నెలలుగా మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ వేరేరు కావు. దాని చివరి ఫలితం గణపతి అనుగ్రహంతో మీ ఊహ కన్నా చాలా పెద్దగా ఉండబోతుంది. అందుకే మీ మనసులో కారణం లేకుండా ఒక వింత ఆందోళన లేదా ఏదో జరగబోతుందనే భావన కలుగుతుంది. ఏదో ఒక అదృశ్య శక్తి, ఆ గణేశుడి చైతన్యం మిమ్మల్ని ఒకే దిశ వైపు చూడమని ప్రేరేపిస్తున్నట్లు అనిపిస్తుంది. తులారాశి స్నేహితులారా, ఈ రోజున ఈ సంకేతాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే అదృష్టం మారడానికి ముందు మనసు మారుతుంది. మనసు మారడానికి ముందు సంకేతాలు రావడం మొదలవుతాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ జీవితంలోకి వచ్చే అవకాశం మొదటి చూపుల్లో చాలా సాధారణంగా కనిపించవచ్చు. అది ఒక చిన్న సంభాషణ రూపంలో, పాత పరిచయ రూపంలో లేదా ఒక చిన్న ప్రతిపాదన రూపంలో రావచ్చు. ఇతరులు దాన్ని పట్టించుకోకపోవచ్చు, కానీ మీ భవిష్యత్తుకు అదే బంగారు బాట కావచ్చు. ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు. వారి పెద్ద అద్భుతం కోసం వేచి చూస్తూ ఎదురుగా ఉన్న చిన్న అవకాశాన్ని కోల్పోతారు. ఈ రోజు గ్రహాల కలయిక ప్రకారం మీ భాగ్యంలో ప్రస్తుతం ధనయోగం కనిపిస్తుంది. కానీ ఈ ధనం కేవలం సంపాదించడమే కాదు, దాచుకోవడానికి కూడా సూచిస్తుంది. గణేశుడి సమృద్ధి వల్ల ఆలోచన లేకుండా చేసే ఖర్చులపై ఇప్పుడు మీ నియంత్రణ పెరుగుతుంది. ఇదే మార్పు మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుస్తుంది. కానీ ఒక రహస్యం ఇప్పటికీ దాగి ఉంది. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ విజయాన్ని చూసి పైకి నవ్వుతున్నారు, కానీ వారి మనసులోనే నిజమైన సంతోషం ఉండదు. వారు మీ శత్రువు కాదు, కానీ మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతారని ఊహించని వ్యక్తి. కాబట్టి రాబోయే రోజుల్లో మీ ప్రణాళికలను అందరితో పంచుకోకండి. గణేశుడి ప్రార్థిస్తూ కొన్ని కలలు నిజమయ్యే వరకు వాటిని రహస్యంగా ఉంచండి. అప్పుడే మీరు వెనక్కి తిరిగి చూసుకొని నిజంగా ఇదేనా నా జీవితం, ఒకప్పుడు ప్రతిరోజు ఆందోళనతో గడిచింది కదా అని ఆశ్చర్యపోయే క్షణం వస్తుంది. ఇప్పుడు మీ ప్రేమ మరియు బంధాల గురించి మాట్లాడితే, ఈ రోజు గ్రహస్థితుల వల్ల బంధాల్లో ఏదైనా సందిగ్ధత ఉంటే రాబోయే కాలంలో ఒక స్పష్టమైన సంకేతం లభిస్తుంది. ఏదైనా అసంపూర్ణమైన మాట పూర్తవుతుంది. తప్పుడు అపోహలు తొలగిపోతాయి లేదా తప్పుడు బంధాలు మీ జీవితం నుండి వెళ్లిపోవడమే మీ అదృష్టానికి మంచిదని మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు పాతకుపోయి ఖాళీ ఏర్పడితేనే గణేశుడి దయతో కొత్త సంతోషాలకు చోటు దొరుకుతుంది. ఒకవేళ ఈ సమయం వరకు మీ విషయాలు మీ జీవితాన్ని కేవలం సాధారణ రాశిఫలం కాకుండా మీ జీవితం అద్దంలా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బహుశా గణనాథుడి కృపతో ఈ సందేశం మరొక తులారాశి వ్యక్తికి చేరవచ్చు, ఎవరికైతే ఈ సమయంలో దీని అవసరం ఉందో. మరి స్నేహితులారా, ఇప్పుడు ఒక విషయం, మీరు దీన్ని బహుశా ఇంతకు ముందు ఎప్పుడు విని ఉండరు. మీ భాగ్యంలో గౌరవం అనేది డబ్బు కంటే కొంచెం ఆలస్యంగా రాసి ఉంది. దీని అర్థం ఏమిటంటే, మొదట మీ ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయి, ఆ తర్వాత మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతారు. అందుకే ఇప్పుడు మీ కష్టాన్ని ఎవరైనా గుర్తించకపోతే నిరాశపడకండి. విత్తనం మట్టిలో ఉన్నప్పుడు ఎవరు దాన్ని
మెచ్చుకోరు, కానీ అదే విత్తనం పెద్ద చెట్టుగా మారినప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని నీడను కోరుకుంటారు. గణేశుడి ఆశీస్సులతో మీ జీవితం అనే చెట్టు ఇప్పుడు వేర్లను బలంగా నాటుకుంది. ఇక పండ్లు ఇచ్చే సమయం దగ్గర పడింది. కానీ ఈ రోజున నక్షత్రాల సాక్షిగా అత్యంత ముఖ్యమైన మలుపు మిగిలే ఉంది. మీ కెరియర్ లేదా పనికి సంబంధించిన ఒక నిర్ణయం అకస్మాత్తుగా ముందుకొస్తుంది. మొదటి చూపులు అది కష్టంగా అనిపిస్తుంది, మనసు రిస్క్ వద్దు అని చెప్తుంది, కానీ లోపల నుండి ఆ గణేశుడి ప్రేరణతో మరొక స్వరం మిమ్మల్ని ముందుకు సాగమని చెప్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి సురక్షితమైన మార్గం గమ్యస్థానానికి చేర్చదు. కొన్ని గమ్యాలను కేవలం సరైన సమయంలో గణపతి నామస్మరణతో ధైర్యం చూపిస్తే వారికే చేరుకుంటాయి. ఇదే సమయంలో మీ ఇల్లాలు, ఇంటి వాతావరణంలో కూడా మార్పులు వస్తుంది. ఈ రోజున గ్రహాల అనుకూలత వల్ల చాలా కాలంగా ఉన్న చింతలు నెమ్మదిగా తేలిగవుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి వార్త అందుతుంది. దాని వల్ల కుటుంబంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక్కడి నుండే మీకు కష్టకాలం ముగిసిందనే నమ్మకం కలుగుతుంది. మరి ఇప్పుడు మీకు ఒక ఆధ్యాత్మిక సంకేతం ఇవ్వాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీకు పదే పదే ఒకే ఆలోచన రావడం, ఒకే కళ రావడం, లేదా ఆ గణేశుడి రూపం గాని మరేదైనా గుర్తు గాని పదే పదే కనిపిస్తూ ఉంటే దాని తాత్కాలికం అనుకోకండి. ఈ రోజు నక్షత్రాల శక్తి ఆధారంగా చాలా సార్లు బ్రహ్మాండం మాటలతో కాదు, సంకేతాలతో మాట్లాడుతుంది. ఆ సంకేతాన్ని రాసి పెట్టుకోండి, ఎందుకంటే అందులోనే మీ తదుపరి నిర్ణయాలకు సమాధానం దాగి ఉంది. మీరు ఈ మార్పును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో నేను సిద్ధంగా ఉన్నాను అని తప్పకుండా కామెంట్ చేయండి. మీలో ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పోరాటం ఎంత సుదీర్ఘంగా ఉన్నా చివరకు చీకటి కంటే ఆ లంబోదర్ని వెలుగే ఎక్కువ శక్తివంతమైనది. మరి ఇప్పుడు ఏ విషయం అయితే ఈ రోజు సాధారణమైనదిగా ఉంచడం లేదో ఆ విషయం మీ భాగ్యంలో ఒక నిర్ణయం యాక్టివేట్ అయ్యింది. దీని ప్రభావం రాబోయే కొన్ని రోజుల పైనే కాదు, రాబోయే కొన్ని సంవత్సరాల పైన ఉంటుంది. ఈ నిర్ణయం మీ గుర్తింపు, గౌరవం, ఆర్థిక స్థితి మూడింటికి ఒక కొత్త దిశ ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ దీనికి ఒక షరతు ఉంది. ఆ క్షణం మీ ముందుకు వచ్చినప్పుడు మీరు పాత భయాన్ని లేదా గణపతి చూపే కొత్త అవకాశాన్ని రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. అదృష్టం ప్రశాంతంగా నిలబడి ఈసారి మీ ఎంపిక ఏమిటో చూడబోతుంది. ఇక్కడే చాలా మంది ఆగిపోతారు, ఎందుకంటే అదృష్టం తలుపు తెరిచినప్పుడు భయం కూడా మునుపటి కంటే ఎక్కువ శక్తితో ముందుకొస్తుంది. తులారాశి స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఒకవైపు పాత వైఫల్యాల జ్ఞాపకాలు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి, మరోవైపు భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది. మీరు ఏ స్వరాన్ని ఎంచుకుంటారు అదే రాబోయే సంవత్సరాల మార్గాన్ని నిర్ణయిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున మీలో ఒక వింత ఆందోళన ఉంటుంది. మనసు ఏదో తెలియని మార్పు కోసం సిద్ధమవుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆందోళన కారణం లేనిది కాదు, మీ భాగ్యం యొక్క శక్తి, గ్రహాల స్థానాలు మారుతున్నాయి. శక్తి మారినప్పుడు పరిస్థితులు కూడా నెమ్మదిగా అదే దిశలో సాగుతాయి. కానీ మార్పు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది బయట నుండి కాదు, మీ లోపల నుండి ఆ గణేశుడి చైతన్యం ద్వారా మొదలవుతుంది. ఈ రోజు ఉదయం మీరు నిద్ర లేచి నెలలుగా వాయిదా వేస్తున్న పని ఈ రోజు పూర్తి చేయాలనే బలమైన కోరికను అనుభవిస్తారు. ఏ నిర్ణయం అయితే మీరు భయపడ్డారో అది అకస్మాత్తుగా సులభంగా అనిపిస్తుంది. ఏ మార్గం అయితే మూసుకుపోయిందని అనుకున్నారో అక్కడి నుండి ఆశలు మొదటి కిరణం కనిపిస్తుంది. ఇదే మీ అదృష్టం కూడా ఎదురు చూస్తున్న సంకేతం. మరి స్నేహితులారా, ఇప్పుడు ధనం గురించి మాట్లాడితే ఈ రోజు గ్రహగతుల ప్రభావం వల్ల మీ జీవితంలోకి ఒక కొత్త సంపాదన మార్గం రాబోతుంది. ఈ అవకాశం కొత్త బాధ్యత, కొత్త పని, పాత పరిచయాలు లేదా చాలా కాలంగా ఎలాంటి వార్త లేని ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. మొదటి చూపులో అంతా సాధారణంగానే అనిపిస్తుంది, కానీ తరువాత మీకు అర్థమవుతుంది ఇదే మీ ఆర్థిక ప్రయాణాన్ని మార్చిన మలుపు అని. గుర్తుంచుకోండి, గణేశుడి దయతో సమృద్ధి ఎప్పుడు గొడవ చేస్తూ రాదు, అది నెమ్మదిగా జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆపై ఒక రోజు మీకు అర్థమవుతుంది పోరాటం వెనక్కి మిగిలిపోయిందని. కానీ ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి తెలియకుండానే మీ అదృష్టానికి మాధ్యమం కాబోతున్నాడు. అతని ఒక సలహా, ఒక కలయిక లేదా ఒక చిన్న పరిచయం మీ భవిష్యత్తు చిత్రాన్ని మార్చగలదని అతను కూడా అనుకొని ఉండదు. అందుకే రాబోయే రోజుల్లో కలిసే ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు బ్రహ్మాండం మరియు ఆ గణనాథుడు తన పెద్ద బహుమతులను సాధారణ ముఖాల ద్వారానే పంపిస్తారు. వేరొకరికి వెళ్లడం మీరు చూశారు. కొన్నిసార్లు పరిస్థితులు మిమ్మల్ని వెనక్కి నెట్టాయి, కొన్నిసార్లు ప్రజలు మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారు. కానీ ఇప్పుడు గ్రహాల మార్పు వల్ల సమయం మారుతుంది. ఒకప్పుడు మీ మాటను మధ్యలోనే ఆపేసిన వ్యక్తులు ఇప్పుడు మీ సలహా కోసం సమయం కేటాయిస్తారు. మీ కష్టాన్ని సాధారణమైనదిగా భావించిన వారు ఇప్పుడు మీ విజయాలు ఉదాహరణగా ఇతరుల ముందు పెడతారు. ఈ మార్పు అకస్మాత్తుగా జరగదు, కానీ జరిగినప్పుడు గణేశుడు లేలా మీకే నమ్మడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఈ సమయం వరకు ఈ సందేశం మీ మనసుకు తాకితే దీన్ని తులారాశికి చెందిన మీ స్నేహితుడితో పంచుకోండి. బహుశా అతని జీవితంలో కూడా ఈ మార్పు తలుపు తడుతూ ఉండవచ్చు. అతనికి సమయంలో ఈ ఆశ అవసరం కావచ్చు. మరి
స్నేహితులారా, ఇప్పుడు ప్రేమ యొక్క శక్తి వైపు వెళ్దాం. మీ బంధం నిజాయితీపై ఆధారపడి ఉంటే ఈ రోజు నక్షత్రాల అనుకూలత వల్ల అందులో కొత్త బలం వస్తుంది. ఏదైనా దూరం ఉంటే సంభాషణ కొత్త అవకాశం దొరుకుతుంది. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే మొదట మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తరువాతే మీ భవిష్యత్తు ప్రయాణంలో భాగస్వామి అయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. గుర్తుంచుకోండి, గణపతి అదృష్టం మొదట మిమ్మల్ని సంపూర్ణంగా మారుస్తుంది. ఆ తరువాతే వేరొకరిని మీ కథలోకి చేరుస్తుంది. ఇప్పుడు రాబోయే కాలంలో మీకు ఒక వింత తాత్కాలికం కనిపించవచ్చు. దీన్ని సాధారణ ప్రజలు పట్టించుకోరు. ఒక నిర్దిష్ట సమయంలో పదే పదే గడియారం చూడడం, ఏదైనా పాత పాట అకస్మాత్తుగా వినబడడం లేదా మరిచిపోయిన స్థలం మళ్లీ గుర్తుకు రావడం, వీటిలో ఏ సంఘటన మీకు కేవలం తాత్కాలికం కాదు. ఈ రోజు నక్షత్రాల బలం ఆధారంగా ఈ సంకేతాలు మీ మార్గం ఎప్పటికే నిర్ణయించబడిందని గుర్తు చేసుకోండి. ఇక ఆ మార్గంలో అడుగుపెట్టే సమయం దగ్గర పడింది. మీరు మీ లోపల ఈ మార్పును ఆహ్వానిస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ లో అవును ఆ మార్పు జరిగింది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే విశ్వాసం జాగృతమైనప్పుడే అదృష్టం తన తదుపరి పన్ను తెలుస్తుంది. ఇక మీ జీవితంలో అతిపెద్ద నిర్ణయం డబ్బు సంపాదించడం గురించి ఉండదు. అది మీరు పాత భయంతో బతకాలనుకుంటున్నారా లేదా గణేశుడు చూపే కొత్త భవిష్యత్తులో బతకాలనుకుంటున్నారా అని దాని గురించి ఉంటుంది. ఈ ఎంపికే మీ గుర్తింపును మారుస్తుంది. ఈ నిర్ణయం మీలో స్పష్టత పుట్టగానే మీ జీవితంలో సంఘటనలు ఎంత వేగంగా మారుతాయంటే నేను దేన్నైతే ముగింపు అనుకుంటున్నాను అది నా అతిపెద్ద ప్రారంభం అని మీకే అనిపిస్తుంది. ఆ క్షణంలోనే మీ అదృష్టం యొక్క మూసి ఉన్న పుస్తకం తెచ్చుకుంటుంది. ఇక ఆ క్షణం వచ్చేసింది స్నేహితులారా. గ్రహగతుల రూపంలో మీ ముందు ఒక్కొక్కటిగా ప్రకటితమవుతూ వచ్చాయి. మీరు ఇక్కడ వరకు మీ సందేశాన్ని వింటున్నారంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, మీలో నిద్రలేస్తున్న ఆ అసలు స్వరం. దీని పరిస్థితులు ఎప్పుడో అణిచివేయడానికి ప్రయత్నించాయి. స్నేహితులారా, ఈ రోజు మీ భాగ్యంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ భవిష్యత్తు ఏ అద్భుతం కోసం వేచి చూడడం లేదు. మీ భవిష్యత్తు మీ ముందు రాబోయే నిర్ణయం కోసం వేచి చూస్తుంది. అది మీ పనికి సంబంధించింది లేదా కొత్త అవకాశాలకు సంబంధించింది లేదా ఎప్పటి వరకు మీరు భయపడిన మార్గానికి సంబంధించింది కావచ్చు. కానీ మీరు ఆ విఘ్నహర్త నామంతో ఒక అడుగు ముందుకు వేయగానే మీ జీవిత వేగం మారడం ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం ఎల్లప్పుడూ సరైన సమయంలో తమను తాము నమ్మే వారికి తోడుగా ఉంటుంది. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని ఒక క్షణం మీ గత సంవత్సరాలు గుర్తు చేసుకోండి. జేబు ఖాళీగా ఉన్న, బాధ్యతలు ఎక్కువగా ఉన్న రోజులు, మీ చింతలను ఎవరికి చెప్పుకొని రాత్రుళ్ళు, మీ కష్టానికి ఫలితం లేదనుకున్న క్షణాలు. కానీ ఈ రోజున ఆ సంఘర్షణ బూడిద నుండే ఒక కొత్త భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. అందుకే బ్రహ్మాండం మరియు ఆ గణేశుడు మిమ్మల్ని విరిగిపోనివ్వలేదు, మిమ్మల్ని సిద్ధం చేస్తూ వచ్చారు. ఎందుకంటే కష్టకాలంలో ఓర్పు నేర్వని వ్యక్తి మంచి కాలాన్ని కూడా సరిగ్గా నిర్వహించుకోలేడు. ఇప్పుడు మీ జీవితం ధన ప్రవాహం కేవలం సంపాదనకే పరిమితం కాదు. ఈ రోజు గ్రహాల మార్పుతో మీ ఆలోచన మారుతుంది, నిర్ణయాలు మారతాయి, సంబంధాలు మారతాయి. నెమ్మదిగా ప్రజలు కూడా మీతో వారి ప్రవర్తన మార్చుకుంటారు. ఏ గౌరవాన్ని అయితే మీరు ఏళ్ల తరబడి కేవలం ఊహించారో అది ఇప్పుడు మీ వ్యక్తిత్వంలో భాగం కాబోతుంది. కానీ ఒక అంతిమ హెచ్చరిక కూడా వినండి, జీవితం మారేటప్పుడు పాత భయాలు చివరిసారిగా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. మళ్ళీ ఫెయిల్ అయితే అంతా కోల్పోతే ఈ అవకాశం కూడా పాత దానిలాగే అయిపోతే అని అడుగుతాయి. ఆ సమయంలో పాత అనుభవాలు కాకుండా గణపతిపై మీకున్న కొత్త విశ్వాసాన్ని ఎంచుకోండి. ఎందుకంటే భయం భవిష్యత్తును చూడలేదు కానీ విశ్వాసం భవిష్యత్తును సృష్టిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని ఇస్తున్నాను, దీన్ని మనసులో దాచుకోండి. రాబోయే రోజుల్లో ఏ రోజైనా ఉదయం కారణం లేకుండా మీలో ఒక అసాధారణ ప్రశాంతత అనిపిస్తే, అకస్మాత్తుగా ఏదైనా అసంపూర్ణ పని పూర్తి చేయాలని తీవ్రమైన కోరిక కలిగితే, చాలా కాలం తర్వాత మీ జీవితంపై మీకే నమ్మకం కలిగితే అర్థం చేసుకోండి ఈ రోజు నక్షత్రాల సాక్షిగా మార్పు కేవలం బయట కాదు, మీ లోపల కూడా పూర్తిగా ప్రారంభమైందని. ఇదే ఆ క్షణం ఎక్కడైతే పేదరికం కేవలం ఒక పాత జ్ఞాపకంగా మిగిలిపోతుందో మరియు సమృద్ధి మీ కొత్త గుర్తింపుగా మారుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఎక్కువ డబ్బు ఉన్నవారే ధనవంతుడు కాదు. నిజమైన సమృద్ధి కలిగిన వాడు ఎవరంటే సరైన అవకాశాన్ని గుర్తించే దృష్టి, సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం మరియు కష్టకాలంలో కూడా ఆశను కోల్పోని ఓర్పు ఉన్నవారే. ఈ మూడు శక్తులు ఇప్పుడు ఈ రోజు గ్రహగతుల ఆధారంగా నెమ్మదిగా మీ జీవితంలో నిద్రలేస్తున్నాయి. గణేశుడి కృపతో మీ కుటుంబంలో నవ్వులు తిరిగి వస్తాయి, మీ పనిలో కొత్త దిశ దొరుకుతుంది, మీ గౌరవం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితం మారిపోతుందని నమ్మకం మీలో పుడుతుంది. మీరు ఈ పూర్తి ప్రయాణం చివరి వరకు విన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఇది మీ కొత్త అధ్యాయం యొక్క సంకల్పం. మీ భాగ్యం చాలా కాలంగా మీకు ఇవ్వాలనుకుంటున్న సమాధానం కావచ్చు. చివరిగా ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, నక్షత్రాలు మరియు గ్రహాలు కేవలం దిశను చూపించగలవు,
కానీ గమ్యస్థానానికి చేరుకోవడానికి అడుగులు మీరే వేయాలి. రాశి ఫలాలు అనేవి కేవలం అవకాశాలు మరియు ఆత్మ పరిశీలనకు మాధ్యమాలు మాత్రమే. అందుకే ప్రతి అవకాశాన్ని మీ తెలివితేటలు, కష్టం, వివేకంతో మరియు ఆ గణనాథుడి స్మరణతో అంగీకరించండి. ఈ రోజు సంకేతం స్పష్టంగా ఉంది. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం యాక్టివేట్ అయ్యింది. భాగ్యద్వారం తెరుచుకుంటుంది. ఆశలు చిగురిస్తాయి. ఇక తదుపరి ఎవరైనా మిమ్మల్ని మార్పు ఎప్పుడు మొదలయ్యింది అని అడిగితే మీ పెదవులపై ఒక చిరునవ్వు ఉంటుంది. ఎందుకంటే మీరు మీ భయం కంటే మీ విశ్వాసాన్ని పెద్దగా ఎంచుకున్న రోజే అంతా మారిపోవడం ప్రారంభమైందని మీకు తెలుసు. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.